టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ నటి కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన మోస్ట్ అవాయిడ్ చిత్రమే గేమ్ చేంజర్. అయితే ఈ సినిమాని ఇంతటి నెగటివిటీ జరిగిందో అందరికీ తెలిసిందే. మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ దానికి మించిన నెగిటివ్ ప్రచారం భారీ స్థాయిలో ఈ సినిమాకి జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో మేకర్స్ కూడా స్పందించారు. మరి డే 2 నుంచి గేమ్ చేంజర్ వసూలుపై ఇది ఎఫెక్ట్ పడింది, కానీ ఒక దగ్గర మాత్రం ఈ సినిమాకి స్టడీ వసూలు దక్కుతాయని చెప్పుకోవాలి. అదే హిందీ మార్కెట్లో నార్త్లో గేమ్ చేంజర్కి మంచి ఓపెనింగ్స్ దక్కాయని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్టింగ్గా 3 రోజులు కూడా ఇదే కొనసాగిందట. మరోవైపు ఈ సినిమాపై తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, రామ్ చరణ్ గేమ్ చేంజర్తో ఈ సంక్రాంతికి మన ముందుకు వచ్చారు. గేమ్ చేంజర్పై చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చాలామంది సోషల్ మీడియాలో హెచ్డి ప్రింట్ అంటూ లీక్ చేస్తున్నారు. ఇది అత్యంత చెత్త నిర్ణయం. దీనిపై మళ్ళీ సమీక్షిస్తాం. ఇప్పటికే సైబర్ క్రైమ్కి ఫిర్యాదు చేసినారని తెలిసింది. దీనిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరిన్ని రోజుల పాటుగా గేమ్ చేంజర్కి మంచి వసూలు రాబట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. బాలీవుడ్లో ఈ జనవరి 23 వరకు సరైన సినిమాలు ఏవీ లేవట. సో అప్పటి వరకు హిందీ మార్కెట్లో మాత్రం గేమ్ చేంజర్కి పెద్దగా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు.